బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ కుటుంబ వివాదంలో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి. దీంతో ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దువ్వాడ శ్రీను ఫిర్యాదు మేరకు దువ్వాడ వాణి, కూతురు హైందవి మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే దువ్వాడ వాణి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీధర్పై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, చెప్పండి, దువ్వాడ శ్రీనివాస్ వాణి కేసులో ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర దువ్వాడ వాణి, అదేవిధంగా ఆమె కూతురు హైందవి, వీళ్ళిద్దరూ అయితే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ఆందోళన కంటే వాళ్ళు మాకు న్యాయం చేయాలంటూ ఇక్కడే ఆ ఇంటి దగ్గర, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఇల్లు, ఇంటి దగ్గర కనిపిస్తున్నటువంటి ఈ బెడ్స్ అయితే అంటే గత 2 రోజులు కూడా కుర్చీల్లో కేవలం ఒక తాత్కాలికమైనటువంటి బెడ్ వేసుకుని వాళ్ళు ఈ 2 రోజులైతే ఇక్కడ నిరసన తెలియజేస్తారు. ప్రస్తుతానికైతే ఒక 2 తాత్కాలికమైనటువంటి రెడీమేడ్ బెడ్స్ని అయితే తీసుకొచ్చారు. వాళ్ళు మనం చూస్తున్నాం కదా, దువ్వాడ వాణి అదేవిధంగా హైందవి వాళ్ళిద్దరు కూడా అక్కడ కూర్చుని ప్రస్తుతం ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు దువ్వాడ వాణి మీద దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ మీద దువ్వాడ వాణి ఇద్దరు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దువ్వాడ శ్రీను ఫిర్యాదు ఇవ్వడంతో దువ్వాడ వాణి, అదేవిధంగా కూతురు హైందవి మరికొందరి మీద 329(3) అదేవిధంగా 324(4), 351(2) రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దువ్వాడ వాణి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, అతని తమ్ముడు దువ్వాడ శ్రీధర్పై 329(4), 351(2), అదేవిధంగా 126(2) రెడ్ విత్ 3/5 సెక్షన్ల ప్రకారం అయితే ప్రస్తుతం కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం 2 వర్గాలకు సంబంధించి ఒకరిపై ఒకరు కేసులు అయితే నమోదు చేస్తారు. కానీ పోలీసులు 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఏం జరుగుతుందనేది పర్యవేక్షణ చేస్తున్నారు. ఒక్కొక్కసారి దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు ఆ డోర్ల దగ్గరికి వెళ్ళడం, దువ్వాడ శ్రీను ఇంటి లోపల నుంచి బయటకు రావాలని వాళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ లోపలే ఉండి బయటకు రాకుండా వీళ్ళైతే తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరో పక్కన ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి ఈ ఆరోపణలను కనుక మనం ఒకసారి గమనిస్తే, ఈ ముఖ్యంగా చూస్తే దువ్వాడ వాణి, హైందవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద దువ్వాడ సీన్ అయితే ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తట్టుకుని ఉన్నాను. కానీ నేను ఆ కూతురికి సంబంధించి ఇప్పటికే ఒక కూతురికి అయితే వివాహం చేశాను, రెండో కూతురికి చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. ఆ బాధ్యతలన్నింటినీ కూడా నేను నిర్వర్తిస్తాను. అదేవిధంగా నా భార్య నుంచి అయితే నేను ఇప్పటివరకు ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ వైసీపీ అధినేతకు సంబంధించి జగన్ దగ్గర కూడా నాకు విడాకులు కావాలని వాణి కోరినటువంటి పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు స్వయంగా చెప్తున్నాను, నేనైతే విడాకులు ఇస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి శ్రీను వైపు నుంచి ఉంది. అదేవిధంగా చూస్తే దువ్వాడ వాణి కూడా మరో పక్కన ఇంటి దగ్గరే ఉండి ఎన్ని రోజులైనా సరే ఇది కుటుంబ సమస్య తేలే వరకు మా ఆందోళన అయితే మేము కొనసాగిస్తాం, ఇక్కడే ఉండి ఈ ఆందోళన చేస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ అంటే ఊరికి సంబంధించి, అంటే టెక్కలకు సంబంధించి టెక్కల ఊరు నుంచి 2 కిలోమీటర్లు హైవే పక్కన ఉన్నటువంటి ఒక ఏరియాలో ఈ ఇంటి నిర్మాణం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఉండడానికి కూడా ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. కానీ ప్రస్తుతం అయితే వాళ్ళు తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. మరి ఈ కేసులు పెట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, శ్రీను వాణిలకు మధ్యన ఏమైనా కాంప్రమైజ్ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.